రే ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి అందరూ అక్కడ చూస్తాను నేను. దా రే. ఏమైంది ఇడికి? రే ఈ టైంలో ఎలా ఉన్నావు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉండమంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేక నా గుళ్ళో భోజనానికి వెళ్ళమని కోపమా? ఎవరి మీద కోపం రా? నాని మీద, హరి మీద, లేక నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో పెళ్లి భోజనాలకు కానీ దినం భోజనాలకు కానీ వెళ్ళడం జరగదు. ముఖ్యంగా గుళ్ళో భోజనాలకు అసలు రాను, అంతే. వాళ్ళేమన్నా అన్నారా? చెప్పు, వెళ్ళి అడిగేస్తాను. కోడిగుడ్డు ఎవడుకుంటుంది ఆడుకుంటుంది. ఏమన్నారా? ప్రతి ఓడు అడిగి ఓడే, కానీ గుళ్ళో భోజనాలు తీసుకెళ్ళవాడు ఎవడు లేడు. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశాలకు వెళ్ళారు, ఆఖరికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా వెళ్ళారు. ఎవరూరా ఇది? మన ఊరే కదా, మన గుళ్ళో భోజనాలే కదా. బయట ఊరేమన్నా నేను ప్రత్యేకంగా పిలవడానికి? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? అక్కడికి వెళ్ళి ప్లేట్ పట్టుకొని ప్రతి అడ్డమైన అవడానికి నుంచొని నా వల్ల కాదు. నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. మరి అదే చెప్తుంటా. ఇలాగే ఉందామంటే కుదరదురా. భోజనాలు ఇవి మనల్ని పిలిచి ప్లేట్లో పెట్టరు, మన మీద నుంచోవాలి. ఇలాగే ఉంటాడంట. దొరకపోతే పోతాం, అంతే. ప్రతి వాడు భోజనాల గురించి మాట్లాడటం. పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటా. మరి పోనేమో. పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు ఖచ్చితంగా ఏదో రోజు గుళ్ళో భోజనాలు తింటాం. ఇదిగో ఏం చేస్తున్నారు అక్కడ? అవతల గుళ్ళో భోజనాలు అయిపోతున్నాయి, బూర్లు కూడా అయిపోతున్నాయి. త్వరగా రండి, మిమ్మల్నే. సరే త్వరగా రండి, బూర్లు అయిపోతున్నాయి. సరేదా, మనసులో ఏం పెట్టుకోకు. భోజనాలు అయిపోతాయి. రా. నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళే. నీతో ఇదే వచ్చిందిరా. మనకు 100 ఉంటాయి. గుళ్ళో భోజనాలు చేస్తే తక్కువైపోతామా? రా. రేయ్, నాకు నీలా ఎక్కడ పడితే అక్కడ తిన్నాను రావరా. నువ్వు వెళ్ళి పీకల తాగా తినిపో. చాలా అదృష్టవంతులమండి. మేమంతా ట్రై చేసినా ఈ భోజనాలు దొరికే కాదు. మా అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. భలే వాడివయ్యా. ఇది కూడా మీ నాన్నగారి ఇచ్చిన సంస్కారమే అనుకుంటా. ఎప్పుడు భోజనంలో దొబ్బి తినడం ఎలా కుదురుతుందయ్యా మీ నాన్నగారికి? ఇదంతా కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ అంటే మీ అన్నదమ్ముళ్ళే. ఎంత బాగా కూర్చొని దొబ్బి తిన్నారు. ఎప్పుడు ఇలానే మింగి తినండి, తిండిపోతుల్లాగా. అప్పారావు వస్తున్నా. ఎరా రే ఎరా రే రే చెవులు దెబ్బలు వినపడుతుంది. చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు నువ్వు కుక్క తినే గిన్నెని ఎందుకు తినేవరా? ఎందుకు తినేవరా కుక్క తినే గిన్నెని? నువ్వు తినే గిన్నె అనుకుంటానంటరా. ఎక్కడున్నావురా? రే ఎక్కడున్నావురా? పెట్టి వచ్చేద్దాం.
ఎరా భోజనం చేసావా? లేదురా, ఆకలి దంచేస్తుంది. సరే వెళ్ళి భోజనం చేయి. ఎరా డబ్బులున్నాయా? ఉన్నాయిరా బాబు. అయితే 100 రూపాయలు. గొప్పడివిరా బాబు. ఒంటరిగా గాక జంటగా దొబ్బి తినే వ్యక్తిత్వంతో 10 మందిని తిండిబొత్తులుగా మార్చే ప్రయత్నంతో దొబ్బి తిని కక్కుతూ, కక్కిన తర్వాత మళ్ళీ దొబ్బి తింటూ ఎదురయ్యే భోజన కార్యక్రమాలన్నింటిలో దొల్లుతూ దేకుతూ పాకుతూ తినడమే తిండిబోతు లక్షణం. అటువంటి తిండిబోతులు ఉన్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళు ఉన్న దేశాలు అన్ని తిండిమయమై అందరూ తిండిబోతులై అన్ని పూట్ల దొబ్బు తినాలని ఆశిస్తూ మీ అనిల్ కుమార్.